హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. ఈరోజు ఈ వీడియోలో బెండకాయ పకోడీని ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బయట భోజనాల్లో క్యాటరింగ్ వాళ్ళు ఎలా అయితే చేస్తారో అదే టేస్ట్ వచ్చేలా సింపుల్గా చేసి చూపించేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ ఈజీ అండ్ టేస్టీ బెండకాయ పకోడీని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే మనం తరిగి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలని ఆయిల్లోకి వేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు మొత్తాన్ని ఒక 1/2 kg వరకు తీసుకున్నానండి. ఒక 1/2 kg బెండకాయలని ఇలా కట్ చేసుకొని మొత్తాన్ని వేసుకుని ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మనం బెండకాయలు బయట నుంచి తీసుకురాం కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదండి. మనం ఈ కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పూట ముందే తీసి బయట పెట్టేసుకోండి. అప్పుడు ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మొత్తం కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, ఇలా మొత్తం కూడా డీప్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా టిష్యూ పీల్చేస్తుంది. ఇలా కొద్దిగా ఎక్కువగా వేయించుకోవటం వల్ల బంక లేకుండా మంచిగా ఫ్రై అవుతాయండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి ఒక 2 స్పూన్స్ శనగపిండిలో ఒక చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా 1/2 స్పూన్ కంటే తక్కువగా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మొత్తాన్ని కూడా ఆయిల్లోకి వేసుకొని ఒక్క నిమిషం పాటు సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా మొత్తాన్ని కూడా స్పూన్తో కట్ చేసుకోండి. అప్పుడు మంచిగా మధ్యలో కూడా ఉడుకుతుంది. శనగపిండిని ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. ఎర్రగా అయ్యే వరకు ఉంచకూడదు. మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా టిష్యూ వేసిన ఇదే ప్లేట్లోకి ఒక పక్కన పెట్టుకోండి. ఈ మొత్తాన్ని కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా వేరుశనగ గుళ్ళు తీసుకుంటున్నా అండి. వేరుశనగ గుళ్ళు తీసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని దోరగా వేగనివ్వండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి జీడిపప్పు కూడా యాడ్ చేయండి. ఇవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై అవనిస్తే మంచిగా వేగిపోతాయండి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకుని అదే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు ఇది మీ ఇష్టం అండి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా తీసుకోండి, లేదంటే కొద్దిగా తగ్గించి తీసుకోండి. ఈ మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి తాలింపుకు సరిపడినంత ఆయిల్ ఉంచుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఉంచుకొని దానిలోకి తాలింపు దినుసులు మొత్తం యాడ్ చేయాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇవి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే దీంట్లోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి. సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి ఈ తాలింపులో ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయలు వేగటం కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలండి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఉల్లిపాయలు మెత్తగా అవ్వాలి. మెత్తగా అయ్యి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మెత్తబడి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు, జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకోవాలి. బెండకాయ ముక్కలు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు వరకు వేసుకొని
మనం వేయించి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ఇలా పొడి పొడిగా వచ్చేటట్లుగా నలిపి పెట్టుకోవాలి. ఈ టిష్యూ తీసేయండి. టిష్యూ తీసేసుకొని మొత్తాన్ని కూడా బాగా పొడి పొడిగా నలుపుకోవాలి. బాగా పొడిగా వచ్చేటట్టు నలుపుకొని ఆ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని వేసేసి దీనిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం శనగపిండి కలిపి పెట్టుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాము, అలాగే ఉల్లిపాయలు వేగేటప్పుడు కూడా వేసాము. దాన్ని బట్టి చూసి వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు సిమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ ఫ్రై చేయండి, మాడిపోకుండా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసేసుకొని ఈ బెండకాయ పకోడీ రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.